దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి మరి యొక్క పరిశుద్ధ ఆరాధన బట్టి దేవుని నామానికి మహిమను, ఘనతను, ప్రభావాన్ని చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి విధంగా యూట్యూబ్ ద్వారా మీతో కలుసుకునడానికి ప్రభు వారు ఇచ్చిన విలువైన తరుణాన్ని బట్టి దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థిస్తున్నా ప్రతి ప్రార్థన పరులకు, సంఘానికి, ఈ కుటుంబానికి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. మొట్టమొదటిగా మీరు కుటుంబ సమేతంగా మీరున్న స్థలంలో, ఏర్పాటు చేయబడిన స్థలంలో కూర్చొని ఈ ఛానల్ను చూడవలసింది మనం చేస్తున్నాను. ప్రారంభంగా పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యం చదువుతాం. దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి. మీరున్న స్థలాల్లో కీర్తన గ్రంథం 20వ కీర్తన మొదటి నుంచి చివరి వచ్చిన వరకు నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ ఉన్న ప్రతివారు, మీ గృహంలో ఉన్న ప్రతివారు మీ బైబిల్ తీసుకొని చూడండి. కీర్తన గ్రంథం 20వ కీర్తన మొదటి నుంచి చివరి వచ్చిన వరకు చదువుతున్నాను. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నిన్ను ఆదుకునుగాక. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకునుగాక. నీ బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియదు. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశముల నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతురు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. చివరి వచనము 9వ వచనం. యెహోవా రక్షించుము, మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమయంలో ప్రార్థనలో ఉందాం. దయచేసి దైవసన్ని మనం ప్రార్థనలో ఉందాం. మనం అయినటువంటి బేబీ గారు వచ్చి ప్రార్థన చేయవలసి మనం చేస్తున్నాం. తదుపరి యూత్ వారు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రార్థనలో ఉందాం. విన్న స్థలాలలో తరల వంచి మాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించాలని మనం చేస్తున్నాం. స్తోత్రం 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 నాయన. మమ్మల్ని రాజ్యమైన చివరి ప్రతి దేవా యేసయ్య, ఈ బంగారు పాదాలు వందనాలు, స్థితులు, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నిన్న ఏకీకృతమైన దేవా స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఆకాశం సింహాసం భూమిని పాల్పెట్టి సరించిన దేవా స్తోత్రం నాయన. ఆకాశం భూమిని సృష్టించిన తండ్రి, స్తోత్రం నాయన. అయ్యాను సృష్టికర్త దేవా స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. సర్వలోకం సృష్టి సర్వాధికారి దేవా స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. యాకోబు దేవా స్తోత్రం నాయన. అబ్రహాము దేవా స్తోత్రం నాయన. ఇస్సాకు దేవా స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. అయ్యా గత మాసం అంతా మమ్మల్ని కాచిన కాపాడిన దేవా స్తోత్రం నాయన. 8వ మాసం తండ్రి నాయన, చివరి పరిశుద్ధ ఆధారంలో తండ్రి నాయన. అయ్యా మమ్మల్ని ఈ దినాన్ని వాడుకుంటున్న దేవా స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. అయ్యా తన ఈ దినాన్ని చెప్పుచున్న కాసిన సిరిసటు మరుగుపరుచుకో తండ్రి, స్తోత్రం నాయన. అయ్యా వాక్యం ద్వారా మేము మితితోటి సహాయం చేయండి దేవా స్తోత్రం నాయన. అయ్యా తండ్రి నాయన, లోకము తండ్రి నాయన ఎంతో కన్నీరుతో, వేదనతో, కలపతో నాయన, కష్టాలతో, కన్నీరుతో ఉన్నారు తండ్రి, స్తోత్రం నాయన. సమస్తం విడుదల చేయండి దేవా స్తోత్రం నాయన. ఆనాడు పౌరసీలు ప్రార్థింపక సంఖ్యలు విడిపిన దేవా, ఇదిగో తండ్రి మా దేశం అంతనైనా కన్నీరుతో, ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మా దేశానికి వేసిన సంఖ్యలు వేస్తున్నామని విడుదల దయచేది దేవా స్తోత్రం నాయన. అయ్యా ఈ కరోనా వైరస్ నాయన, అయ్యా మేము చేసిన పాపాల కోసం తండ్రి నేను వచ్చింది నాయన. ఇప్పుడు మా పాపాలు, శాపాలు, మా దోషాలను క్షమించి తండ్రి. అయ్యా మా మోకాలు నాయన, మా నేత్ర కళ్ళు ఇప్పుడు తెలుసుకున్నాం తండ్రి, స్తోత్రం నాయన. అయ్యా మా మోకాలు వంచిన దేవా స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. అయ్యా ఈ వైరస్ నుంచి వేస్తున్నాము విడుదల దయచేది దేవా స్తోత్రం నాయన. అయ్యా ఈ వైరస్ నుంచి ఎంతమంది నైనా మరణం పడకలతోనైనా అయ్యా హాస్పిటల్ ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డలు మీరు దర్శించండి దేవా స్తోత్రం నాయన. ఈ గాయపడిన హస్తంతో మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా స్తోత్రం నాయన. అయ్యా ఇంకనో తండ్రి నాయన ఎంతోమంది నా కష్టాలతో, వేదనలతో, కన్నీరుతో ఉన్నారు నాయన. అయ్యా ఈ కరువు కాలంలో తండ్రి నాయన పని లేకుండా నాయన, ఆహారం లేకుండా నాయన ఎంతోమంది నన్ను కన్నీరుతో
ఆశీర్వదించండి దేవ. దేశాన్ని పరిపాలన చేయటం ఒక మంచి జ్ఞానంలో దయచేయండి దేవ. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. అయ్యా తండ్రి నాయన కనికరమల దేవ, స్తోత్రం నాయన. అయ్యా తండ్రి ప్రార్థన చేస్తానికి నాయన మాకు ఇచ్చిన నీ మంచి సాకృతికం దేవా, నీకే వందనాలు స్తుతులు. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. అయ్యా నాయన సంఘ కాపులను మీరు దీవించి మీరు ఆశీర్వదించండి దేవ. అయ్యా దేశంలో ప్రతి ఒక్క పాస్టర్ని పాస్టర్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించండి దేవ. అయ్యా మీరు నాయన అయ్యా నిశ్చిలు మరుగుపరుచుకో తండ్రి నాయన. వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళ బాధల నుంచి తండ్రి మీరు విడుదల దయచండి దేవా. స్తోత్రం నాయన. అయ్యా త్వరలో ప్రార్థన మందిరాలు మీరు తెరవండి దేవా. స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా నీ ఆనంద తండ్రి నాయన నేను స్తుతించేవరగా, నేను గణపరిచేవరగా, నేను మహిమపరిచేవరగా, నేను కీర్తించేవరగా తండ్రి నాయన. అయ్యా తండ్రి ఒక్కొక్క ఆత్మను మీరు లేవనెత్తండి దేవా. స్తోత్రం నాయన. అయ్యా తండ్రి నాయన సైతం కిరులు అందరికీ వేస్తున్నామని విడుదల దయచండి దేవా. స్తోత్రం నాయన. అయ్యా నీ నామంటూ మహిమ పొందుకోవాలి తండ్రి నాయన. అయ్యా దేశంలో ప్రార్థన శక్తిని ఒక్కొక్క ఆత్మకు మీరు దయచండి దేవా. స్తోత్రం నాయన. నీ ఆత్మతో నింపండి, అభిషేకాలతో నింపండి దేవా, నీ వారాలతో నింపండి దేవా. స్తోత్రం నాయన. అయ్యా తండ్రి మాతో మాట్లాడని తండ్రి యవన బిడ్డలతో నాయన, యవన స్త్రీలతో పురుషులతో మీరు మాట్లాడని దేవా. చంటి బిడ్డలతో నాయన మీరు మాట్లాడే దేవా. స్తోత్రం నాయన. ఇది నాయన అయ్యా అయ్యా మాతో ఒక్కసారి మీరు మాట్లాడండి దేవా. స్తోత్రం నాయన. మా దేశానికి ఏ అవసరమో నీకు బాగా తెలుసు నాయన. మా కన్నీటికి మీ జవాబు దయచేది దేవా. అయ్యా మీ నిమ్మతాలు దయచేది దేవా. శాంతి సమాధానం దయచేది దేవా. ఎక్కడ చూసినా పోరాటాలు యుద్ధాలనైనా అయ్యా వాటినన్నింటినీ వేస్తున్నామా విడుదల దయచేది దేవా. స్తోత్రం నాయన. అయ్యా ఎక్కడ చూసినా నా వర్షాలు తండ్రి నాయన, అగ్ని నాయన ఎక్కడ చూసినా అగ్ని కాలిపోతుందైనా వాటినన్నింటినీ నాయన సైతానికులను అందుకు వేస్తున్నాం మేము బంధించండి దేవా. స్తోత్రం నాయన. అంత్యక్రీస్తు నాయన కళ్ళ నాయన అయ్యా నాయన అంత్యక్రీస్తు రానికుండా వేస్తున్నామని విడుదల దయచేది దేవా. స్తోత్రం నాయన. నీ నామంటూ మహిమ పొందే వరకు మమ్మల్ని ఆయత్తపరచుకో తండ్రి నాయన. అయ్యా నీ రాకట్ల తండ్రి మేము ఎదురు చూసే వరకు మమ్మల్ని ఆయత్తపరచుకో తండ్రి. స్తోత్రం నాయన. ఏ విధంగా త్రొట్టుల్లో కొని తండ్రి నాయన నీళ్ళు కొనసాగే వారుగా మమ్మల్ని వాడుకో తండ్రి. స్తోత్రం నాయన. అయ్యా ఎంతమంది తండ్రి నాయన ఏసి చెబుతూ ఉన్నారు వాళ్ళు ముట్టి స్వస్థపరచని దేవా. క్యాన్సర్ చెబుతున్నారు మీరు ముట్టి స్వస్థపరచని దేవా. కిడ్నీ ఫెయిల్యూర్తో మీరు ముట్టి స్వస్థపరచని దేవా. అనేక బాధలతో ఉండవాలి మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. స్తోత్రం నాయన. నువ్వు తండ్రివి, నువ్వు తల్లివి, నువ్వు అన్నవి, మా కోటయ్యే తండ్రి. స్తోత్రం నాయన. నీ ప్రేమతో మమ్మల్ని నడిపించే దేవా. స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన ఈ దినాన్ని తండ్రి మాకు ఇచ్చిన నీ మంచి శ్లాఖ్యత కోసం నీకు వందనాలు స్తుతులు. స్తోత్రం నాయన. అయ్యా ఎంతో మంది మరణించినారు కేవలం తండ్రి వరకు మేము గొప్పవారు కాదు నాయన. మమ్మల్ని పనికి వచ్చే పాత్రగా మీరు వాడుకుంటున్నందుకు దేవా. స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. ఈ దినాన్ని తండ్రి నాయన అయ్యా మా అయ్యగారిని అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి దేవా. వాళ్ళకి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. స్తోత్రం నాయన. అయ్యా తండ్రి మాతో నాయన అయ్యా ఇంకనూ మాకు కావాలని ఆహారం మాకు అనుదినంతో మాకు నాయన ఎత్తిసిన దాసులతో మీరు మాట్లాడుతున్నందుకు దేవా. స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. అయ్యా చెప్పుతున్న తండ్రి ప్రతి ఒక్క వాక్యంతో మంచి బయట విత్తనమునైనా ఫలించే వరకు మాత్రం మాట్లాడని తండ్రి. స్తోత్రం తండ్రి నాయన. ఈ దినాన్ని ఎవరైతే బాధలతో కన్నీరుతో కష్టాలతో ఆహారం లేకున్నారో వాళ్ళకి మీరు అనుగ్రహించి నాయన సమృద్ధిగా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి దేవా. స్తోత్రం నాయన. ఇదిగో నీ భారం యెహోవా మీద మోపాన్ని సెలవించిన దేవా. ఇదిగో మా భారం యావత్తం తండ్రి నాయన నీ మీద చేస్తున్నాం. మీరే సమస్తం మీరు చేయండి దేవా. స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి మీరు ఆశీర్వదించండి దేవా. స్తోత్రం నాయన. అయ్యా నీ ఉచితమైన కృపతో నీ ఉచితమైన నీడతనైనా మమ్మల్ని పోషిస్తూ తండ్రి నాయన ఏ ఒక్క పాయమని ఏ ఒక్క తీగలను మా గుడారాలకు కానీ మాకు రానికుండా వేస్తున్నాం మేము బంధిస్తున్నందుకు దేవా. స్తోత్రం నాయన. నీ కంచి నీ కాంతని దేశం మీద కొమ్మరించండి దేవా. స్తోత్రం నాయన. నీ వర్షాన్ని కొమ్మరించండి దేవా. స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. అయ్యా తండ్రి ఈ దినాన్ని దీవుల్లో ఆస్తులు మెండుగా దండుగా దయచేయమని నజరేయుడు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోవోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోవోకయ్యా. నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా,
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా చేయని నేరములంట కట్టినా చేతగాని వాడగాని చేదరించిన చేయని నేరములంట కట్టినా చేతగాని వాడగాని చేదరించిన చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమి చేతికి నన్ను చచ్చిన చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమి చేతికి నన్ను చచ్చిన చెలిమి చేతికి నన్ను చచ్చిన నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా హల్లెలూయా கோட்டைக்குள்ளே நான் நுழைந்து விட்டேன் இனி எதுவும் அணுகாது எந்த தீங்கும் தீண்டாது இரத்தை கோட்டைக்குள்ளே நான் நுழைந்து விட்டேன் இனி எதுவும் அணுகாது எந்த தீங்கும் தீண்டாது நேசரின் ரத்தம் என் மேலே நெருங்காது சாத்தான் நேசரின் ரத்தம் என் மேலே நெருங்காது சாத்தான் பாசமாய் சிலுவையில் பலியானார் பாவத்தை வென்று விட்டார் பாசமாய் சிலுவையில் பலியானார் பாவத்தை வென்று விட்டார் இரத்தை கோட்டைக்குள்ளே நான் நுழைந்து விட்டேன் இனி எதுவும் அணுகாது எந்த தீங்கும் தீண்டாது இம்மட்டும் உதவின எபினேசரே இனியும் காத்திடுவார் இம்மட்டும் உதவின எபினேசரே இனியும் காத்திடுவார் உலகில் இருக்கும் அவரை விட என் நேசர் பெரியவரே உலகில் இருக்கும் அவரை விட என் தேவன் பெரியவரே இரத்தை கோட்டைக்குள்ளே நான் நுழைந்து விட்டேன் இனி எதுவும் அணுகாது எந்த தீங்கும் தீண்டாது தேவனை ஒளியும் மீட்புமானா யாருக்கு அஞ்சிடவே தேவனை ஒளியும் மீட்புமானா யாருக்கு அஞ்சிடுவே அவரே என் வாழ்வின் பலனானார் யாருக்கு பயப்படுவேன் அவரே என் வாழ்வின் பலனானார் யாருக்கு பயப்படுவேன் இரத்தை கோட்டைக்குள்ளே நான் நுழைந்து விட்டேன் இனி எதுவும் அணுகாது எந்த தீங்கும் தீண்டாது தாய் தன் பிள்ளை மறந்தாலும் மறவாத என் நேசரே தாய் தன் பிள்ளை மறந்தாலும் மறவாத
அபிஷேகம் செய்கின்றீர். இரட்டை கோட்டைக்குள்ளே நான் நுழைந்து விட்டேன், இனி எதுவும் அணுகாது, எந்த தீங்கும் தீங்காது. இரட்டை கோட்டைக்குள்ளே நான் நுழைந்து விட்டேன், இனி எதுவும் அணுகாது, எந்த தீங்கும் தீங்காது. ஹல்லேலூயா. ఈ దినాన మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేవి. అట్లా యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనకు ఎదురుగా విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధం అనేను. దేవుడు తన పరిశుద్ధాత్మను కరుణించును. இன்றைய நாளுக்கான ஆயத்தம் பண்ணப்பட்டிருக்கும் வசனம் யாத்திராகமம் 17ஆம் அதிகாரம் 8 முதல் 16 வரை. அமலேக்கியர் வந்து ரெவிதீமிலே இஸ்ரவேலரோடு யுத்தம் பண்ணினார்கள். அப்பொழுது மோசே யோசுவாவை நோக்கி, நீ நமக்காக மனிதனை தெரிந்து கொண்டு புறப்பட்டு அமலேக்கோடு யுத்தம் பண்ணு. நாளைக்கு நான் மலையுச்சியில் தேவனுடைய கோலையை கையில் பிடித்து கொண்டு நிற்பேன் என்றான். யோசுவா தனக்கு மோசே சொன்னபடியே செய்து அமலேக்கோடே யுத்தம் பண்ணினான். மோசேயும் ஆரோனும் ஊர் என்பவனும் மலையுச்சியில் ஏறினார்கள். மோசே தன் கையை எடுத்திருக்கையில் இஸ்ரவேலர் மேற்கொண்டார்கள். அவன் தன் கையை தாழ விடுகையில் அமலேக்கு மேற்கொண்டான். மோசேயின் கைகள் அசந்து போயிற்று. அப்பொழுது அவர்கள் ஒரு கல்லை கொண்டு வந்து அவன் கீழே வைத்தார்கள். அதன் மேல் உட்கார்ந்தான். ஆரோனும் ஊரும் ஒருவன் ஒரு பக்கத்திலும் ஒருவன் மறுபக்கத்திலும் இருந்து அவன் கைகளை தாங்கினார்கள். இவ்விதமாய் அவன் கைகளை சூரியன் அஸ்தமிக்கும் வரைக்கும் ஒரே நிலையாக இருந்தது. யோசுவா அமலேக்கையும் அவன் ஜனங்களையும் பட்டய கருக்கினாலே முறியடித்தான். பின்பு கர்த்தர் மோசேயை நோக்கி, இதை நினைவு கூறும் பொருட்டு நீ ஒரு புஸ்தகத்தில் எழுதி யோசுவாவின் செவி கேட்கும்படி வாசி, அமலேக்கை வானத்தின் கிழங்கும் இராதபடிக்கு நாசம் பண்ணுவேன் என்றார். மோசே ஒரு பலிபீடத்தை கட்டி அதற்கு யெகோவா நிசி என்று பெயரிட்டு அமலேக்கின் கை கர்த்தருடைய சிங்காசனத்துக்கு விரோதமாயிருந்தபடியால் தலைமுறை தலைமுறை தோறும் அவனுக்கு விரோதமாய் கர்த்தரின் யுத்தம் நடக்கும் என்றார். ஆமென். கர்த்தர் தாமே இந்த வேதத்தை ஆசீர்வதிப்பார். ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని తలుస్తున్నాం. మానక మీ అందరి గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. అలాగే మీరు కూడా మీ గృహాలలో ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు, వాక్య ధ్యానం చేస్తున్నారు. మంచిది. ఇది మన కుటుంబాలకు, మన ఆరోగ్యాలకు, మన సంఘానికి ఎంతైనా ఆశీర్వాదకరం, దీవెనకరం. మరొకసారి ఈ విధంగా మీతో కలుసుకొని దేవుని నామాన్ని స్తుతించి కనపరచడానికి ప్రభువారు అనుగ్రహించినటువంటి ఈ కృపణ సమయాన్ని బట్టి దేవదేవునికి ఘనతను, మహిమను, ప్రభావాన్ని చెల్లిస్తున్నాను.
అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మందిరంలోనికి రావాలి, ఎప్పుడు మందిరంలో కూర్చోవాలి, ఎప్పుడు మందిరంలో ఆరాధనలో పాల్పొందాలి, ఎప్పుడు మందిరంలో ప్రత్యక్షంగా దేవుని యొక్క స్వరాన్ని వినాలి అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. దేవుడు త్వరలో కృప చూపిస్తాడని మనందరం ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. దేవుడు తప్పకుండా ఆ సమయాన్ని, తరుణాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు మరి యొక్క విషయాన్ని మీ ముందు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దానికి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం, మన సంఘ సభ్యులైనటువంటి ఏ శ్రీనివాసులు శాంతి గారి యొక్క ప్రథమ కుమారుడు జీవన్ యొక్క వివాహం వచ్చే మాసం 3వ తేదీన జరగనై ఉన్నది. కనుక ప్రార్థించండి, పాల్పొందండి, యవనస్తులను ఆశీర్వదించాలని మనం చేస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మరి కుటుంబ సభ్యులు ఏమైతే ఎదురు చూస్తున్నారో, ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన ఫలించలాగా మన యొక్క ప్రార్థన కూడా ఎంతో అవసరమైంది. కనుక కుటుంబం కోసం, జరగబోతున్న వివాహం కోసం ప్రార్థించాలని ప్రభునామంలో మనం చేస్తున్నాను. ఇంతవరకు ప్రతి ఆదివారం మనం ఇట్టి విధంగానే వాక్య ధ్యానంలో పాల్గొంటూ ఉన్నాం. మరి ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ గత ఆదివారం మరి యొక్క విషయాన్ని ధ్యానించడం జరిగింది. వర్తమానం అంతా జ్ఞాపకం ఉండటం కష్టం కనుక ఆ వర్తమానం మొత్తాన్ని మనసులో ఉండటం కోసం ఆ ఒక సబ్జెక్టును లేక అంశమును తీసుకోవడం జరుగుతుంది. ఆ అంశం మనసులోకి వస్తే ఆ వర్తమానం యొక్క సారాంశం అంతా కూడా మనసులోకి వస్తున్న ఉద్దేశంతో దేవుని యొక్క ప్రేరేపణతోటి అంశాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఆలస్యంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. కొంతమంది ఆలస్యం అని అనుకోవచ్చు, కానీ ఆ ఆలస్యంలో ఎందుకు జరుగుతుందో అని ఆలోచన చేస్తే క్రితం కంటే ఎదుగుతున్న కంటే బలమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వటం కోసం ఆలస్యం జరుగుతున్నాయి. కనుక ఆ విధమైనటువంటి విషయాన్ని గత ఆదివారం ఆలస్యంలో ఆశీర్వాదం అన్నటువంటి విషయాన్ని ధ్యానించడం జరిగింది. ఈరోజు మరి యొక్క విషయం ఏంటంటే, విజయము పొందాలంటే లేక జయము పొందాలంటే ప్రతి వారు కూడా అనుకుంటారు, ఆలోచన చేస్తారు, ఎదురు చూస్తారు. నాకు ఈ సమస్య నుంచి విజయం కావాలి, ఈ కష్టం నుంచి విజయం కావాలి, ఈ ప్రాబ్లం నుంచి నేను బయటికి రావాలి అని ప్రతి వారు అనుకుంటూ ఉంటారు. విజయం కావాలని ఆశపడతారు, కానీ విజయం కావాలంటే ఏం చేయాలి? విజయం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? జయాన్ని సాధించాలి అంటే ఎలా ఉండాలి? ఏం చేయాలి? సమస్యలు అనేవి ప్రతి వారికి ఉంటాయి. దేశానికి ఉంటాయి, రాష్ట్రాలకు ఉంటాయి, మండలానికి ఉంటాయి, జాతులకు ఉంటాయి, వ్యక్తులకు ఉంటాయి, కుటుంబాలకు ఉంటాయి, ప్రతి వాళ్ళకు ఉంటాయి. కానీ దానిలో నుంచి యూ విల్ గెట్ విక్టరీ. మనం కానీ ఆ విజయం పొందాలి అంటే వాట్ కెన్ ఐ డూ? మనం ఏం చేయాలి? ఏం చేస్తే దాన్ని విజయం సాధించుకోవచ్చు? కనుక ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి విషయం ఏంటంటే, విజయము పొందాలి అంటే లేక జయము పొందాలి అంటే ఏం చేయాలి? ఇంకొక విషయం, విజయం పొందాలి అంటే ఒక్క మనిషి వలన మాత్రం కాదు, యూనిటీ అవసరం, ఐక్యత అవసరం. కనుక ఒకరి వలన విజయం రాదు. కానీ అప్పుడు ఉన్నటువంటి నాయకుడు కానీ, రాజు కానీ, ప్రధానమంత్రి కానీ, ఎవరైతే దేశానికి, రాష్ట్రానికి ముఖ్యమైన వారు అంటారో, సాధించిన తర్వాత వారందరినీ కలిపినంటే ఆ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తికి ఆ పేరు వస్తుంది. కానీ వీరందరూ కలిస్తేనే విజయం అనేది వస్తుంది.
కనుక విక్టరీ అనేది పొందాలి అంటే ఒక్కరి వల్ల మాత్రం జరగదు. కనుక ఇక్కడ ఒక సమస్య వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకి. ఆ సమస్యలో విజయం పొందాలి. విజయం పొందాలంటే ఏం చేయాలి? ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో నిర్గమాకాండం 17వ అధ్యాయం 8 నుంచి 16 వచనాలు ఈ ప్యాసేజీలో చదవగా విన్నాం. దీనిలో ప్రాముఖ్యంగా 4 వ్యక్తులు కనపడుతున్నారు. ఆ 4 పేర్లు కూడా కనపడుతున్నాయి. యుద్ధము చేసే వ్యక్తి ఒకళ్ళైతే యుద్ధానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు 3. యుద్ధం చేసేది ఒక వ్యక్తి, కానీ ఒక వ్యక్తి అంటే యుద్ధానికి నాయకుడు ఒక ఆయన ఏర్పాటు చేశారు, కానీ ప్రజలను ఏర్పాటు చేయాలి. ఆ నాయకుడు ప్రజలను సిద్ధం చేసుకోవాలి. బైబిల్ తెలియజేస్తున్న విషయం ఇప్పుడు మీ ముందు తీసుకొస్తున్నాం, చదువుతాం మనం. 9వ వచనం, నిర్గమాకాండం 17వ అధ్యాయం 9వ వచనం. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయి. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను. యుద్ధ వీరుడు లేకపోతే యుద్ధానికి నాయకుడు ఎవరు అని చెప్పేసి అంటే మోషే నిర్ణయించడం జరిగింది. మోషే యెహోషువను నిర్ణయించడం జరిగింది. ఎవరితో యుద్ధం చేయాలట? అమాలేకీయులతో యుద్ధం చేయాలట. అమాలేకీయులతో యుద్ధం చేయాలి అంటే ఏం చేయాలంటే, మోషే నీవు మన కొరకు యుద్ధం చేయటానికి ప్రజలను ఏం చేయాలి? సిద్ధం చేసుకోవాలి. మనుషులు ఉన్నారు, లక్షణంగా ఉన్నారు, కానీ యుద్ధం చేయాల్సినటువంటి వారు కొంతమంది ఉన్నారు. కానీ వారిలో కూడా నీకు ఎవరైతే ఇష్టమో, ఎవరైతే నమ్మకంగా యుద్ధం చేస్తారో, ఇష్టమంటే బంధువర్గం కాదు, మా నాన్న కొడుకు, లేకపోతే మా తమ్ముడు, మా చిన్నాన్న, మా పెదనాన్న, ఏదైనా వస్తాయి కదా మనకి ఏదైనా అవకాశం ఇస్తే మాత్రం మన కుటుంబం గుర్తుకొస్తుంది. అలాగే ఈ యుద్ధానికి వెళ్తున్నప్పుడు నీ బంధువులు కాదు ముఖ్యం, నీ కుటుంబ సభ్యులు కాదు ముఖ్యం, నీకు కావాల్సినటువంటి స్నేహితులు కాదు ముఖ్యం. యుద్ధంలో మనం విజయం సాధించడానికి ఎవరు పోరాడగలరో, ఎవరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలరో, ఎవరు ఈ యుద్ధంలో తన ప్రాణాలను లెక్క చేయకుండా ముందుకు వెళ్ళగలరో వారిని మాత్రమే మన కొరకు ఏర్పాటు చేసుకో అంటే యెహోషువకు తెలుసు ఎవరు చేయగలరో. అలాగే యెహోషువ కూడా ఆయన నిస్వార్థపరుడు. దేవుని విషయంలో, దేవుని సేవ విషయంలో, సేవకుల విషయంలో ఏది చెప్తారో తూచా తప్పకుండా చేయగలిగినటువంటి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి యెహోషువ. కనుక ఒక బాధ్యత అప్పగిస్తుంది. నడిపించడానికి కాల్సమా? యుద్ధం అంటే ప్రాణాలు తెగించాలి, ప్రాణాలు అప్పగించడానికి వెళ్ళాలి. నేను వెళ్ళను అన్నమాట అంటలేదు, నేను పోలేను అన్నమాట అంటలేదు. ఇక్కడ యుద్ధానికి ఏర్పాటు చేయబడిన యుద్ధ నాయకుడు యెహోషువ. వారిని తయారు చేసుకోవలసిన బాధ్యత కూడా ఆయనకు అప్పగించారు. ఆయన తయారు చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే మోషే గారు, నీవేమో ప్రజలను ఏర్పాటు చేసుకుని యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయి. ఎక్కడికి వెళ్తాను? దేవుని కర్రను తీసుకొని ఏకి వస్తాను? కొండ మీదకి వస్తానే. అక్కడికి వచ్చి కొండ మీద నేను నిలబడతా. దేవుడు ఇచ్చినటువంటి కర్ర, ఆ కర్రను తీసుకొని నేను వస్తా, వచ్చి నేను నిలబెడతా. నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు యుద్ధ భూమిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? నేను ఎత్తైనటువంటి స్థలంలో ఉంటాను, కొండ పైన ఉంటా. నీవేమో యుద్ధ భూమిలో యుద్ధం చేయాలి, నేనేమో పైన నిల్చొని ఉంటా. నేను చూస్తా. ఏమండి ఏమన్నాను? మామూలుగా అయితే భలే వాడు అండి, నువ్వు కదా నాయకుడివి, నువ్వు కదా దేవుడు పిలుచుకుంది, నిన్నగా దేవుడు పిలుచుకుంది, నువ్వుగా యుద్ధానికి నేనే వస్తా కదా, అంతే కదా. యుద్ధానికి నువ్వు ముందు పదా, నేను వెనకాల ఉంటానని చెప్పేస్తాను యెహోషువ. కానీ చిన్న మాట కూడా మాట్లాడట్లేదు ఆయన, చిన్న మాట కూడా నేను మాట్లాడట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడని చెప్పేసి అంటే ఒబే అవుతున్నాడు.
విధేయత చూపిస్తూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధానంలో. కనుక ఒక వ్యక్తి యెహోషువ, రెండవ వ్యక్తి మోషే. నేను ఎక్కడ వెళ్తాను? కొండ మీదకి వస్తా. ఏం తీసుకొస్తాను? భోజనం తీసుకొని రాను, నీళ్లు తీసుకొని రాను. నేను ఏమి తీసుకొని వస్తానని అంటే, నాకు దేవుడిచ్చినటువంటి కర్ర ఉన్నది, ఈ కర్రను తీసుకొని వస్తాను నేను. ఈ కర్ర మా దేవుడిని కార్యాలు చేశాడు. అందుకని నాకు అవసరమైంది, నన్ను నడిపించింది, నన్ను పోషించింది, నా అవసరంలో సహాయం చేసింది ఈ కర్రే. కనుక నేను కర్ర తీసుకొని కొండ మీదకి వస్తా, నువ్వు మనుషులు తీసుకొని యుద్ధభూమునికి రా. తర్వాత విషయం చూస్తున్నాం. 10వ వచనం చదువుదాం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి, హల్లెలూయా. ఇదండి చెప్పినట్లు చేసే ప్రజల అవసరం. అది కోరుకుంటుంది. విజయం సాధించాలంటే మొదటి విషయం ఏంటంటే చెప్పినట్లు చేసేటటువంటి సహాయకులు, సేవకులు అవసరం. నువ్వేంటి నాకు చెప్పేది అంటే అక్కడ పని జరగదు. నీకేం తెలుసు నాకు చెప్తున్నావు అంటే అక్కడ విజయం రాదు. ఒక పని చేయాలి అంటే చెప్పింది ఎలా చెప్పారో, ఎందుకు చెప్పారో ఆలోచించి ఆ పనిని చెప్పింది చెప్పినట్టు చేస్తేనే మనకు విజయం వస్తుంది. కనుక యెహోషువ తనతో చెప్పిన ప్రకారము చేశారు. అంటే ఆయన తాను సిద్ధం చేసుకున్నాడు, పరివారాన్ని సిద్ధం చేసుకున్నాడు, ఆ ప్లేస్కి వెళ్ళడానికి వెళ్ళాడు, యుద్ధం చేయటానికి వెళ్తున్నాడు. అంటే మొదటి విషయం ఏంటంటే ఒక పని జరగాలి అంటే చెప్పిన మాట వినేవారు, చెప్పిన మాట పని చేసేవారు అవసరం. దేవుని యొక్క పని గొప్పగా జరిగింది, ఇంతగా ప్రభావితమైనది, ఇంత ప్రకాశమానంగా వెలుగుతూ ఉంది, కనపరచబడుతుంది. కారణం ఏంటి అని చెప్పంటే చెప్పినటువంటి పని చేసేవారు, చెప్పిన మాట వినేవారు ఉన్నారు. అందుకని ప్రత్యేకమైనటువంటి సమయంలో బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని మేము తీసుకొస్తున్నాను. తర్వాత వచ్చిన చదివితే మీకు అనిపించిన అర్థమవుతుంది. 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు ఏమండి అర్థమవుతుంది. ఇక్కడ ఇటీవల మనకు చైనా దేశానికి చిన్న సమస్య, యుద్ధం కూడా కాదు, ఒక చిన్న సమస్య వచ్చింది. హద్దుల దగ్గర సమస్య వచ్చింది. హద్దుల దగ్గర సమస్య వస్తే అక్కడ జరిగినటువంటి ఆ ఘర్షణలో, చిన్న చిన్న గొడవల్లో చైనా వారు చనిపోయారు, మన దేశస్తులు కూడా చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? 10 మంది చనిపోయారు. అంతేనా? చనిపోయినటువంటి వారిలో తెలుగు వారు ఉన్నారు, తమిళ వారు ఉన్నారు, హిందీ వారు ఉన్నారు. అంటే మన దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నారో అందరూ ఉన్నారు. కొంతమంది వారిలో ఒక కల్నల్ శత్రువును జయించడానికి ముందుకు వెళ్ళి తన ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ యుద్ధము చేసింది, అక్కడ చిన్న సమస్య వచ్చి జరిగింది, వారి దగ్గర ఉన్నటువంటి ఆ గన్ను ఉపయోగించడం జరిగింది. ఆయుధాలు వారి రక్షణ కోసం ఉపయోగించుకున్నటువంటి వాటిని అంటే శత్రువు వచ్చినప్పుడు ఉపయోగించాలి. వాటిని ముందు ఎవరంటే వారిని కాల్చడానికి వీల్లేదు. అంటే దేశాన్ని కాపాడే వారి దగ్గర వారికి కావాల్సినటువంటి ఆయుధాలు ఉంటాయి. ఇంకొక విషయం ఎందుకు మనకు బాగా అర్థం కావాలంటే, మనం సమాజంలో ఉన్నాం. మన సమాజంలో కొంతమంది కలెక్టర్లు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది మినిస్టర్స్ ఉన్నారు, కొంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. ఒక మినిస్టర్ వచ్చినట్టు చూడండి, ఆయన సింపుల్గా వస్తారండి, ఆయన కూడా సెక్యూరిటీ ఉంటుంది, ఆయన కూడా గన్మ్యాన్ ఉంటారు. చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఆయన కూడా సెక్యూరిటీ ఉంటుంది, గన్మ్యాన్లు ఉంటారు. అంటే ఒక వ్యక్తిని, ఒక నాయకుడిని సెక్యూర్ చేయాలి అంటే ఏం చేయాలంటే వారి చుట్టూ ఏముంటుంది? సెక్యూరిటీ ఉంటుంది, ఆయుధాలతో ఉంటారు. ఒక దేశము కాపాడుతున్నటువంటి వారి దగ్గర కూడా ఆ విధమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, పరికరాలు ఉంటాయి. అవసరమైతే
ఈ యుద్ధ విమానాలతో కూడా యుద్ధం చేస్తారు. కనుక అలా అయినప్పుడు అయితే కొంతమంది చనిపోవడం జరిగింది. అంటే ఒక చిన్న సమస్య వచ్చినా కానీ అక్కడ కూడా కొన్ని ఆయుధాలను ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ఏమంటుందంటే చేతులు పైకెత్తితే ఎవరు చేతులు? మోషే చేతులు పైకెత్తితే ఎవరు గెలిచారంట? ఇశ్రాయేలు గెలిచారంట. చేతులు కింద దించితే ఇప్పుడు ఎంతమంది కనిపించారు? ఒక ఆయన యెహోషువ కనిపించాడు ప్రత్యక్షంగా, ప్రజలు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. రెండో వ్యక్తి ఎవరు కనపడుతున్నారు? మోషే కనపడుతున్నాడు. అంతేనా? నేను నవ్వు చెప్పాను. ఇప్పుడు ఇద్దరే కనపడ్డారు. తర్వాత వచ్చినాను చదువుదాం. 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతని దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండదు. ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి. మీ ఇంట్లో ఉంటున్నా, టీవీ చూస్తున్నా, ఏం చేస్తున్నా కానీ ఇక్కడ ఫస్ట్ ఇద్దరు చెప్పారు. ఒక ఆయన మోషే, ఒక ఆయన యెహోషువ. ఇంకిద్దరు ఉన్నారు, అహరోను, హూరు. వీళ్ళిద్దరిని మోషే గారు ఏం పరామర్శించాల? అబ్బాయి మీరు రండి, లేదా అన్నయ్య నువ్వురా. అన్నయ్యను అహరోను, మోషే అన్నయ్యగా తప్పు చెబుతున్నా కాదు కదా? అందుకని అన్నయ్య నువ్వురా, అలాగే హూరు నువ్వురా, మిత్రులు వచ్చేసిన రాయి కూర్చోబెట్టమని చెప్పేసి ఆయన తప్ప మన కూర్చోబెట్టినాడు అట్లా కూర్చోబెట్టలా. ఏం చేశారు? వీళ్ళకి ఆలోచన వచ్చింది. వాళ్ళు దేవుడు గొప్ప ఆలోచించాడు. మన ప్రజలు గెలవాలి అంటే, మన రాజ్యం నిలవాలి అంటే, ఇశ్రాయేలు విజయం సాధించాలి అంటే ఏమి చేయాలి అంటే నాయకుడి యొక్క చేతులు పైనే ఉండాలని ఎవరు గ్రహించారు? ఆయన దగ్గరగా ఉన్నటువంటి అహరోను, హూరు గమనించారండి. అందుకనే అయ్యో నాయకుడు ఇబ్బంది పడుతున్నాడే, నిలబడలేకపోతున్నాడే, చేతులు పరిగెత్తుతున్నాయి. చెప్పండి ఎంతసేపు నుంచి తన చేతులు ఇట్లాగే వర్షిప్ చేయమని చెప్తే ఒక 5 నిమిషాలు కూడా పైన చేతులు ఉండవు ఉంటాయా? ఒక 2-3 నిమిషాలు ఎత్తమంటే కష్టం. కొంతమందికి ఎప్పుడు చేతులు చప్పట్లు పడతానికి కూడా కష్టమే. ఒక మనిషి, ఒక నాయకుడు కొంచెం వయసు పెద్ద అవుతుంది, అలాంటి ఆయన ఎంతసేపు చేతులు పై ఉంచున్నాడు? చేతులు దించితేనేమో శత్రువు గెలుస్తున్నాడు, చేతులు ఎత్తితేనేమో ఇశ్రాయేలు గెలుస్తున్నాడు. విజయం పొందాలి అంటే ఒకటి లోబడతాం, చెప్పిన మాట వినటువంటి ప్రజలు అవసరం. రెండవది సపోర్టర్స్ వి నీడ్. సపోర్ట్ చేసే వాళ్ళు అవసరం. వాడే చావాలి, వాడే హింసించాలి అని చెప్పి అనుకునే దురాలోచన. మోషే మన నాయకుడు, మోషే మన యొక్క సేవకుడు, మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని మోషేను మనం భద్రపరచవలసిన, మోషేను మనం సపోర్ట్ చేయవలసిన, మోషేను మనం కాపాడవలసింది మన బాధ్యత అని ఎవరు అంటే మంచి ఆలోచన పనులు చేస్తారు. దురాలోచన పనులు వాళ్ళు అలాగే కావాలని చెప్పి అనుకుంటారు. కానీ అహరోను, హూరులు both are very good supporters to the leaders. ఒక నాయకునికి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అది ఎక్కడండి? ఇంట్లోనా? కొండపైన తీసుకెళ్ళంటే ఆయన పెద్దవాడైపోయాడు. అందుకని తీసుకెళ్ళానంటే ఒక రాయి మీద కూర్చోబెట్టాడు. రాయి మీద కూర్చోబెట్టినా కానీ ఎంతసేపు చేతులు పైకెత్తాడు? ఎంతసేపు చేతులు పైకెత్తుకున్నాడు? కూర్చున్నారో కష్టమే కదా, మరలా చేతులు దించేస్తున్నారు. అట్టి సమయంలో వారు ఏం చేశారు చూద్దాం. వారిద్దరు కూడా వచ్చేసి చెరొక్క పక్కన చేతులు పట్టుకుని కనపడ్డారు. ఎప్పటి వరకు? సూర్యాస్తమయం వరకు. ఎంత సాక్రిఫైస్ చేశారండి, ఎంత సాక్రిఫైస్ చేస్తూ వాళ్ళ లైఫ్ని
యుద్ధం చేసే వ్యక్తి ఏమో అది యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేస్తున్నటువంటి ఆయనేమో ఆ యుద్ధంలో యుద్ధం చేస్తూ ఉన్నారు, శత్రువుతో పోరాడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో నాయకుడైనటువంటి మోషే గారు ఏం చేస్తుంటే అదిగో అక్కడ నుండి ఆ చేతులు పైకెత్తు ఉంటున్నాడు. కనుక విజయం పొందాలి అంటే నిన్న చెప్పిన వాక్య భాగంలో మాట చెప్పాను, అబ్రహాం చెప్పిన విషయం, పోయిన వారు చెప్పిన విషయం. దేవుడి యెహోవా అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సంతానం ఇచ్చే విషయంలో కానీ, ఆశీర్వదించే విషయంలో కానీ, యుద్ధం చేసే విషయంలో కానీ నేను ఏదైనా చేయగలను. అందుకని ఇప్పుడు మన ఇండియా కూడా ఈ పరిస్థితిని బట్టి కొన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి వేరే దేశం నుంచి యుద్ధం చేయడానికి అవసరమైనటువంటి యుద్ధ విమానాలు కొంటున్నారు. కొన్ని వచ్చి ఇంకా రావాల్సినవి కూడా ఉంటున్నాయి. ఎందుకోసం? నా దేశం సుభిక్షంగా క్షేమంగా ఉండాలి అంటే వందల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ ఈ ఆయుధాలను తప్పకుండా కొనాలి. కానీ ఇక్కడ గమనించండి, ఏ ఒక్క చిన్న ఆయుధం ఇప్పుడు కరెక్ట్గా ఉందండి. చూడండి, అక్కడేమో యుద్ధం చేస్తున్న ప్రజలు ఉన్నారు, ఇక్కడేమో దేవుని కర్ర చేతి పట్టినటువంటి మోషే ఉన్నాడు. ఆయన చేతులు సపోర్ట్గా ఇద్దరు ఏం చేస్తారంటే ఎత్తుకొని ఉంటున్నారు. కనుక విజయం పొందాలి అంటే, జయము సాధించాలి అని ప్రతి వారికి ఉంటుంది. ఎట్లా? హౌ కెన్? ఎలా సాధించగలం మనం? ఎలా చేయగలం మనం? యుద్ధము చేయటము అన్నది ప్రాణాలకు తెగించి చేసేటటువంటిది. అందుకని నలుగురు వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజలకు విజయం ఇవ్వటం కోసం. హల్లెలూయా. మొదటి వ్యక్తి ఎవరు? యెహోషువ. రెండో వ్యక్తి ఎవరు? మోషే. మూడో వ్యక్తి ఎవరు? అహరోను. నాలుగో వ్యక్తి ఎవరు? హూరు. ఒక్కొక్కరి విషయాలు ఒక్కొక్క చరిత్ర ఉంది. అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వారు. హూరు గురించి అంత ఎక్కువగా కనపడకపోయినా వీరు ముగ్గురు గురించి అద్భుతమైనటువంటి చరిత్ర జీవగ్రంథంలో ఉంది. దేవుని ప్రజలను నడిపించడం కోసం, విడిపించడం కోసము, రక్షించడం కోసము, కనాను దేశాన్ని వారికి అప్పగించడం వరకు కూడా దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాల్లో వీళ్ళు ముగ్గురు ఉంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘమా, విశ్వాసాలు అర్థం చేసుకోనండి. ఒక పని జరగాలి అంటే సేవకుడు ఒక్కడే ఏం చేయలేడు. సేవకుడు ఒక్కడే సంఘాన్ని నడిపించడం కష్టం. అతనికి సపోర్ట్ చేసేవారు కావాలి, ఆలోచన చెప్పేవారు కావాలి, యుద్ధ భూమిలోనికి వెళ్ళేవారు కావాలి. చర్చిలోకి వచ్చేసి కథనాలు చేసే వాళ్ళే ఉన్నారు, కానీ క్రైస్తవ లోకంలో ఫీల్డ్లోకి వెళ్ళి వర్తమానం చెప్పేవాళ్ళు, కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, ఇలా ఉండండి, ఇలా ఉండకూడదని చెప్పేవాళ్ళు చెప్తున్నారండి. దేవుని చేత అభిషేకించబడి, పిలువబడి, ఏర్పాటు చేయబడి, సంపూర్ణంగా దేవుని సమర్పణ చేసుకుని కష్టమైన, నష్టమైన, బాధన భరించడానికి వచ్చినటువంటి సేవకులను ఇబ్బంది పెడుతున్నటువంటి క్రైస్తవ లోకంలో ఉన్నాము. దేవుడు ఒక ఉద్దేశం కోసం సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు, తన ప్రజలు నడిపించడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఏం చేయాలి ఒక విశ్వాసిగా? నేను ఏం చేయాలి ఒక ఎల్డర్గా? నేను ఏం చేయాలి ఒక పెద్దగా? నేను ఏం చేయాలి ఒక లోకల్ ఆఫీసర్గా? వీ మస్ట్ థింక్ అబౌట్. ఇది మనం ఆలోచించవలసిన విషయం. ఆ రోజు ఇలాంటి వందల కోట్లు పెట్టి ఎలాంటి చిన్న పరికరం కూడా వాడుతున్నారంటే దేవుడికి అసాధ్యమైనది లేదు. చేతులు దేవుడు వాడుకుంటున్నాడు. అంటే వందల కోట్ల వెలగినటువంటి ఆ యుద్ధ పరికరాల కంటే కూడా దేవుడు వాడుతున్న మోషే యొక్క చేతులు ఎంత శక్తివంతమని అర్థం చేసుకున్నాడండి. అంటే దేవుడు కర్రను వాడుకోగలడు, చేతులను వాడుకోగలడు. ఆయన చేతిలో దేవుడి కర్ర ఉంది. ఆయన చేతులు సూర్యాస్తమయం వరకు చాపుతూ ఉన్న కారణం చేత ఏం జరుగుతుందంటే విజయం వస్తుంది. హల్లెలూయా. విజయం రావాలి అంటే, జయము పొందాలి అంటే, మనం విడుదల పొందాలి అంటే, విజయోత్సాహంగా ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే మనం అందరము ఐకమత్యంగా పనిచేయాలి.
మనమందరము దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసము ఏం చేయాలి? నేను, మీరు, మనందరం కలిసి చేసినప్పుడే సంఘము విజయవంతంగా ఉంటుంది. సైతాన్ యొక్క గోడలు పూలు కొడతాడు దేవుడు. హల్లెలూయా. వాడు తుత్తునీలుగా చేయాలి సైతాన్ అంటే మనమందరము దేవుని మాటకు లోబడాలి. మనమందరము దేవుని యొక్క పనికి ఆతృత కలిగి ఉండాలి. మనమందరము మన ప్రజలు నశించిపోకుండా దేవుడు కాపాడాలంటే మనలో ఉన్న అభ్యంతరం తీసివేయబడాలి. 4 వ్యక్తులు సువార్తలు ఏంటండి? 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర అంతా రాయబడింది. ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన రాకడ, ఆయన పరిచర్య టోటల్గా మొత్తం లిఖించబడింది. తర్వాత శిష్యులు ఏం చేయాలో, ప్రజలు ఎలా సిద్ధపడాలో, ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన రావణ సమయంలో ఏమేం చేయాలో 4 సువార్తల వివరంగా రాయబడింది. 4 వ్యక్తులను దేవుడు నిలబెట్టి వాడుకొని ఏం చేస్తున్నాడంటే ఆ 4 వ్యక్తుల ద్వారా దేవుడు గొప్ప విషయం జరిగింది. అందుకని బైబిల్లో రాయబడినటువంటి లేఖనం మరలా కోసం చదువుతున్నాం. 12వ వచనం చదువుతున్నాం చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వచనం. మోషే చేతులు పరివెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. సూర్యుడు అస్తమించు వరకు చూడండి, తన ప్రజల మీద ఉన్నటువంటి ఆ వేదన, ఆ భారం, ఆ తపన ఎంత గొప్పదో మీరు అందించుకోవాలి. అందుకనే ఆ విధంగా ఉన్నది కాబట్టి మోషే తన ప్రజల కోసం దేవుడు చెప్పిన ప్రకారం అంటే ఆయన వెళ్ళాడు, సపోర్ట్ చేసే కూర్చోబెట్టాడు. కూర్చున్నటువంటి ఆయన కూర్చున్నాడు. చేతులు పైకెత్తడానికి చేతులు బరువెక్కి నొప్పులుగా ఉన్న సమయంలో కుడి పక్కన ఒక ఆయన, ఎడమ పక్కన ఒక ఆయన చేతులు ఎత్తి అలాగే సూర్యుడు అస్తమించు వరకు పట్టుకుని ఉన్నారండి. ఎంత కష్టమండి! ఒక గంట నిలబడటమే కష్టం, ఒక అరగంట నడవడానికే కష్టం. ఈ రోజుల్లో ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. గత 6 నెలల నుంచి ఒక రోజుకి ఎన్ని గంటలు వాకింగ్ చేస్తున్నారు? కనీసం అరగంట అన్న చేస్తున్నారు. అరగంట వాకింగ్ చేయలేము, 1 గంట సేపు అన్న పరిగెత్తలేము, ఏం చేయలేము. ఇంట్లో టీవీ చూడటానికి, ఇంట్లో టీవీలో సెల్ ఫోన్ చూడటానికి, ఇంట్లో గేములు ఆడటానికి, ఇంట్లో నిద్రపోవటానికి గంటలు నిద్రనే ఉన్నాయి. గంటలు పోయినాయి, వారాలు పోయినాయి, నెలలు పోయినాయి, 6 మాసాలు పూర్తయినాయి. కానీ ఏ రోజు నడిచారు? ఆరోగ్యానికి అవసరమైన నడక అవసరం అంటే, వాకింగ్ అవసరం అంటే అది కూడా చేయరు. కానీ వయసులో పెద్దవారు తన ప్రజల కోసం ఏం చేస్తున్నారంటే సాయంకాలం వరకు వారు ఇద్దరు ఒక మనిషి కోసం సపోజ్. కారణం అంటే ఈ మనిషి చేతులు పైన ఉంటే మన ప్రజలకు విజయం కనుక నాకు కష్టమైనా పర్వాలేదు, నా కాలు నొప్పి వచ్చినా పర్వాలేదు, నా కాలు వాసిపోయినా పర్వాలేదు, నా 2 కాళ్ళు నిలిచినా పర్వాలేదు, నా సేవకుడు, మా నాయకుడు నా ప్రజల కోసం చేస్తున్నట్టుగా నేను ఇలాగే పట్టుకొని ఉంటాను. వాట్ ఏ డెడికేషన్! అది డెడికేషన్ అండి. నిందలు వేయడం డెడికేషన్ కాదు, విమర్శించడం డెడికేషన్ కాదు, లేక డబ్బులు ఇచ్చడం డెడికేషన్ కాదు, లేక పని చేయడం డెడికేషన్ కాదు. ఏ సమయంలో ఏది చేయాలో, ఏ సమయంలో ఎలా చేయాలో, ఏ సమయంలో ఏది చేస్తే అవసరమో విజయం వస్తుందో దానికోసం మనం ప్రయాసపడాలి. అన్ని గంటలు కూర్చోవడము అంటే, అన్ని గంటలు నిలబడటం అంటే, ఒక ఆయన కూర్చోబెట్టారు, పెద్ద ఆయన కాబట్టి రాయి వేసి కూర్చోబెట్టారు. ఆ తర్వాత మిగిలినటువంటి 2 సపోర్ట్ చేశారు. అందుకని అలా చేసినప్పుడు జరిగిన సంఘటన మీ ముందు తీసుకొస్తున్నాను. 12వ వచనం. అట్లు యెహోషువ కత్తివాత చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా! అది విజయం పొందాలి అంటే యెహోషువ అక్కడే ఏం చేయలేదు. యెహోషువ ఫీల్డ్లోకి వెళ్ళాడు, యుద్ధ భూములోనికి వెళ్ళాడు. మోషే కొండపైకి వెళ్ళాడు దేవుని కరం తీసుకొని. అహరోను ఊరులు ఆయన సపోర్ట్గా వెళ్ళాడు. ఎలా అయినా శావుకునికి ఈ అవసరం వస్తుంది. ఆ సమయంలో నేను ఉండాలి. ఇంకొక విషయం చెప్పనా, ఈ గత 5.5-6 మాసాల నుంచి
ఈ ప్రోగ్రాం ఇవ్వడానికి కూడా నేను ఊరికి ఎదురు నిలబడి ఇవ్వడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. కానీ వెనకాల ఉండి మీరు చూడటం కోసం, మీరు వినటం కోసం ఇది చేయటానికి మరి ఎంత కష్టపడుతున్నారు. కొన్నిసార్లు నెట్ లేక, కొన్నిసార్లు కరెంట్ లేక, కొన్నిసార్లు అనేకమైన ఇబ్బందులు వచ్చి, కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వచ్చి వస్తున్నాయి. కానీ మిగిలినటువంటి వారు సపోర్ట్ చేస్తున్న కారణం చేత, మెసేజ్ పాస్ చేస్తున్న కారణం చేత ఇలా కొంత ఆలస్యం అవుతుంది, అలాంటి టైం చేస్తాము అంటే ఒకరే కాదు చెప్పేది, ఒకరే నిలబడి, కానీ దీన్ని వినటం కోసం మా ప్రజలు వినాలి, ఆశించాలని చెప్పేసి ఎంతమంది వెనకాల ప్రయాసపడుతున్నారు. ఒక పని జరగాలి, సక్సెస్ అవ్వాలంటే వెనకాల కనపడకుండా చేసేవారు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. కనుక సపోర్ట్ చేసే వాళ్ళలో నువ్వు ఉన్నావా? సేవ విషయంలో, సేవకుల విషయంలో, నాయకుల విషయంలో, దేవుడి విషయంలో విజయం పొందటం కోసము వాట్ ఈజ్ యువర్ రోల్? ఎక్కడున్నాం? ఏ పాత్ర పోషిస్తున్నాం మనం? ఆ పాత్ర పోషిస్తున్నటువంటి మనం ఎంతవరకు దాన్ని సక్సెస్ అవుతున్నాం? సక్సెస్ అవ్వడానికి మనం ఏమి ఇస్తున్నాం? ఆలోచనలు ఇవ్వవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుక ఈ నలుగురిని, అంటే దేవుడు తన ప్రజలను కాపాడడం దేవుని యొక్క ఉద్దేశం అండి. ఎవరికి విజయం ఇవ్వాలంటే తన ప్రజలకు విజయం ఇవ్వాలండి. ఎవరిని కాపాడాలంటే తన ప్రజలను ఆ అమాయకుల నుంచి కాపాడాలండి. అది దేవుడికి ఉన్నటువంటి ఆశ. నా ప్రజలను కాపాడాలంటే నాకు ప్రజల అవసరం, కాపాడేవాడు అవసరం. అందుకని ఈ నలుగురిని ప్రత్యక్షంగా ఏర్పాటు చేసుకున్నారు. పరోక్షంగా పేర్లు లేకుండా జనాంగాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారందరి అందుకే అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, నిజంగా సంఘానికి చాలా కరెక్ట్గా సరిపోతున్నటువంటి వర్తమానం ఇది. సంఘంలో ఒక పాస్టర్ ఉన్నారంటే, సంఘంలో పెద్దలు ఉన్నారంటే, సంఘంలో వాళ్ళు నడిపిస్తున్నటువంటి నాయకులు ఉన్నారంటే, ఆ ప్రజలను కాపాడటం కోసం ఏం చేయాలో ఇవన్నీ కనపడుతున్నాయి. మనల్ని రక్షించడం కోసం దేవుని ప్రణాళిక గొప్పది. కనుక నన్ను కానీ, పెద్దలను కానీ, ఈ సంఘాన్ని కానీ ఏర్పాటు చేసినటువంటి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ రోజు ఉద్దేశం ఏంటంటే అమాలేకుల్లో నుంచి, ఆ దేశం నుంచి, ఆ రాజు నుంచి నా ప్రజలను కాపాడు దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజు దేవుని యొక్క ఉద్దేశం అంటే సైతాను నుంచి నా ప్రజలను కాపాడి పరలోక రాజ్యం నాలుగో సింహాసనం కూర్చోబెట్టుకోవాలి. అందుకని దేవుని యొక్క ఉద్దేశం. సేవకులు చేస్తున్న పని, పెద్దలు చేస్తున్న సపోర్ట్ కారణం ఏంటంటే దేవుడు యేసు ప్రభు యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఈ ప్రజలందరిని రక్షించి అమాలేకుల చేతిలో నుంచి ఇశ్రాయేలు ఎలా కాపాడాడో, ఎలా విజయించాడో, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి సైతాన్ యొక్క బంధకాల నుంచి ప్రజలను విడిపించి, తప్పించి, రక్షించి వారిని దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి. దేవుని యొక్క రాజ్యంలో ఆయన కుడిపాసను కూర్చొని పెట్టాలి. ఈ ఆనందకరమైన స్థలంలో ఉండటం కోసము ఆయన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంఘం అంటే మనం ఒక్కలే కాదు, సార్వత్రిక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రత్యేకమైన సమయంలో చేతులు పైకెత్తితేనే గెలుస్తారండి. నిజమండి, అవును, దేవునికి మాత్రమే సాధ్యమని. హల్లెలూయా. దేవునికి మాత్రమే సాధ్యం. దేవుని కర్ర. అందుకని మోషే ఎంత గొప్పగా చెప్పాడు ఆ మాట. 8వ వచనం అన్నాడు, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ మీద దేవుని కర్ర తీసుకొని వస్తాను అని. కానీ నేను వస్తా మోషే, విజయం ఇస్తా అన్నాడండి. అనలేదే. దేవుని కర్ర తీసుకొని వస్తాను నేను చేసే పని. అంటే దేవుడే వస్తాడు, దేవుడే ఉంటాడు, దేవుడే విజయం ఇస్తాడు అని చెప్పేసి అని తెలియజేస్తున్నాను. నేను వస్తా, కానీ నేను యుద్ధ భూమిలోకి రాను. ఎక్కడుంటా? నేను దేవుడితో ఉంటా. హల్లెలూయా. నేనేమో దేవుడితో ఉంటాను, నువ్వు ప్రజలతో ఉంటావు. నీ ప్రజలను కాపాడే బాధ్యత నీది, దేవుడితో పోరాడే బాధ్యత నాది. నేను దేవుడితో ప్రార్థన చేస్తా ఉంటాను, అడుగుతా ఉంటాను, నువ్వు మాత్రం ప్రజల కోసము పోరాడుతా ఉంటావు. ప్రేయర్ వారియర్స్, ప్రార్థనా వీరులు అవసరం. ఉదాహరణకు మోషే ఒకవేళ దేవుడితో ప్రార్థన చేస్తూ చేతులు పైకేస్తే, దేవా నా ప్రజలను కాపాడు అని చెప్పేసి 2 చేతులు పైకి ప్రార్థన చేస్తాడు అనుకోండి. ఆ సమయంలో 2 వారియర్స్ వచ్చారు, వీఆర్ ఆల్సో కమింగ్ అండ్ జాయిన్ విత్ యూ.
మేము కూడా వచ్చి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇద్దరు వచ్చి చెరో పక్కన వాళ్ళు కూడా చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తున్నారు. మనకు విజయం కావాలంటే we need prayers. Without prayer we can't get victory. మనం విజయం సాధించాలంటే ప్రార్థన అవసరం. అందుకని మోషే నేను దేవుడితో ఉంటాను, నువ్వు ప్రజల మధ్యలో ఉండు. దేవుడు మన ప్రజలను కాపాడాలంటే నేను దేవుడితో ఉంటా, ప్రజలతో ఉండను. మోషే వయసులో పెద్దవాడు, నిలబడలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, అయినా నా ప్రజలను కాపాడాలి కాపాడాలి కాపాడాలి. ఎంత తపనండి. కాపాడే విషయానికి వయసు సంబంధం లేదండి. ఆలోచన ఉండాలి, తీర్మానం ఉండాలి, డెడికేషన్ ఉండాలండి. అందుకని విజయం పొందాలి అంటే ఏం కావాలంటే, ఒకటి ఆలోచన చెబుతున్న నాయకునికి లోబడే ప్రజలు కావాలి. విజయం పొందాలి అంటే ఆ నాయకుడికి సపోర్ట్ చేసే ప్రజలు కావాలి. విజయం పొందాలి అంటే దేవునితో ఉండే పాటటువంటి ప్రజలు అవసరం. కావలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ ప్రత్యేక సమయంలో మోషే చేతులు ఎత్తటం ద్వారా విజయం తన ప్రజలకు రావటం జరిగింది. 14 వచనానికి వస్తున్నాం మరలా. ఇప్పుడు మా కాండం 17 అధ్యాయం 14 వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇప్పుడు వస్తున్నారు సృష్టికర్త అయినటువంటి దేవుడు వస్తున్నాడు. 14 వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను అమాలేకీయుల పేరు ఆకాశం కింద బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. హల్లెలూయా. అంటే అమాలేకీయుల నాశనం చేయడానికి దేవుడు యెహోషువను ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. అసలు వాళ్ళ పేర్లే లోకంలో ఉండకూడదు అమాలేకీయులు అనేవాడిని. వారికి రాసి వినిపించాయి యెహోషువకి. అంటే యెహోషువ యుద్ధంలో ఉన్నాడు కదా, ఈ విషయాలు తెలియదు కదా. యెహోషువ తెలుసుకుని ఆనందపడాలి. ఆయన ఎందుకు యుద్ధం చేశాడో, ఎందుకు యుద్ధం చేసి పోరాడాడో ఆయన తెలుసుకోవాలి. అంటే సాదృశ్యంగా చెప్తున్నాను, అమాలేకులను నాశనం చేసే విషయంలో, ప్రజలను కాపాడే విషయంలో యెహోషువ ఎలా ఉన్నాడో అక్కడ, అలాగే ఈ లోక సైతాన్ని జయించడానికి, ప్రజలను కాపాడటానికి యేసుక్రీస్తు ప్రభువారు అలా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా సైతాను రూపుమావడానికి, తన ప్రజలను రక్షించడానికి, రక్షణ ధరించడానికి ఆయన రావడం జరిగింది. యుద్ధ భూమిలోనికి వెళ్ళాడండి యేసుక్రీస్తు ప్రభువారు. యుద్ధ ప్రజల మధ్యలోనికి వెళ్ళాడండి. కొడుతున్నా, తిడుతున్నా, హింసిస్తున్నా, రక్తగాయాలైనా, కొరడాలతో కొడుతున్నా కానీ ఆ విధంగానే ఆ కల్వారి కొండపైకి యేసుక్రీస్తు ప్రభువారు రావడం జరిగిందండి. బైబిల్ను మార్చుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దామా? నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే 14:13. అందుకు మోషే భయపడకుడి. సరే 14 చదువుదాము. యెహోవా మీ పక్షాన యుద్ధం చేయును. మీరు ఊరకనే ఉండవాలని ప్రజలతో చెప్పండి. ఏం చేయాలంట? ఇప్పుడు దాకా మనం ఈ నలుగురిని చూసాం. అసలు ఎవరు యుద్ధం? యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. కానీ యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండండి ప్రజలతో. ఆయన చేస్తాడు, కానీ ఎవరికంటే ఆయన చెప్పింది చేయండి. అది చేయాల్సింది, ఎగస్ట్రాలు చేయదు. చెప్పింది చేయాలి, అది అవసరం ప్రజలకి. కుటుంబంలో అవసరమైంది. భర్త ఏం చెబుతున్నాడో, భార్య ఏం చెబుతుందో, పిల్లలకు అవసరం ఏందో ఒకరిని వాడు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాల్సిన అవసరం, కానీ అపార్థం చేసుకుంటే సమస్య, అర్థం చేసుకుంటే పరిష్కారం. అర్థం చేసుకునే కుటుంబ యజమానురాలు ఉంటే ఆ కుటుంబం ఆనందకరంగా ఉంటుంది. అపార్థం చేసుకునేవారంటే కుటుంబం నరకంగా ఉంటుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఒకళ్ళే గొప్ప కాదు, ఇద్దరికి గొప్ప యేసుక్రీస్తు ప్రభువారు. ఆ గొప్ప ఆయన ముందు పెట్టుకుని, అయ్యా నేను ఎలా ఉండాలి అని ఒకరినొకరు అడుగుకోవాలి ప్రభుదే. అందుకని బైబిల్ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, యుద్ధము ఆయన చేస్తాడు, మీరు ఊరకనే అంటే చెప్పింది చేయండి. ఇప్పుడు ఆలోచించుదాం మళ్ళా. నిర్గమాకాండం 14:13. అందుకు మోషే భయపడకుడి. భయపడకుడి. యెహోవా మీకు నేడు కలుగజేయును. వినండి, యెహోవా
నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తునికి మీద మరి అన్నడును చూడరు. హల్లెలూయా. దేవుడు చేసే రక్షణ చేయాలంట ఊరకుండా చూడండి, భయపడద్దు. నేడు కలుగజే రక్షణ మీరు ఊరక నిలుచుండి ఆయన చెప్పినట్లు నిలబడండి, చెప్పినట్లు చేయండి, వెళ్ళమన్నప్పుడు వెళ్ళండి, ఉన్నామన్నప్పుడు వెళ్ళండి. అంతేగా నువ్వేది నాకు చెప్పేదంటే అంతే. చెప్పింది తినకపోతే ఫరో ఏమయ్యాడు? ఫరో సైన్యం ఏమైంది? వారి రథములు ఏమని, వారి గుర్రములు ఏమైంది, వారు యుద్ధవీరులు ఏమయ్యారు, వారి మంది మార్గాలు ఏమైంది? సముద్రములో కొట్టుకుపోవడం జరిగింది. లక్షల వెలగైనటువంటి సామగ్రి కోల్పోవడం జరిగింది. కోట్లు వెలబెట్టినా తీరినటువంటి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వింటే ఆశీర్వాదం అండి, తిరస్కరిస్తే శాపం అండి. వినాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజలను కాపాడడం కోసం దేవుడు ఏం చేశాడంటే ఒక నలుగురు ఏర్పాటు చేస్తున్నాడు. వాళ్ళు నలుగురు కూడా దేవుని విషయంలో పోటాపోటీగా నేనేం చేయాలి ఈ విషయం, మంచి చేసే విషయంలో పోటీ. దేనికి? చెడగొట్టే విషయంలో కాదు, చెడగొట్టే విషయంలో పోటీ పడకూడదు. ప్రస్తుతం బాగుంది అనుకుంటారేమో, ఒకరోజు దానికి తగినటువంటి శిక్ష అనుభవించకపోవచ్చు వస్తాయి. వీరు నలుగురు ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా చేస్తారు. అందుకని ఐగుప్తులకి ఎన్నటికి మీరు చూడరు, మీరేం భయపడద్దు, సాగిపో. ఇశ్రాయేలును కాపాడే విషయంలో దేవుడే యుద్ధం చేశాడు. మనం చేయాల్సింది ఏం చేయాలి? ఓరకుండాలి, ఆయన చెప్పిన స్థలానికి వెళ్ళాలి, వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి. అంటే ఆయన లోబడి ఉండాలి. ఈ విషయం లోబడితే దీవెనలు పోలేడు, తిరస్కరిస్తే ఉన్నాయి కూడా ఊడిపోతాయి. ఉన్నాయి కూడా ఊడిపోవాలంటే తిరస్కరించడం ఒకటే మార్గం. లేడీ దేవుని దగ్గర రహస్య స్థలం వచ్చింది రావాలంటే యూ మస్ట్ వెయిట్ సమ్ టైం. ఆలస్యం అవ్వచ్చు గతవారం చెప్పిన ప్రకారం, కానీ అనిత్యాశయం చాలా బలంగా ఉంటుంది, ఘనంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. అందుకని విజయం పొందాలి అంటే ఎదుగో విషయాలు అర్థం చేసుకున్నాండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము మొదటి వచనం ఉన్నటువంటి వాక్యం చూద్దాం. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెడకు సిద్ధముగా ఉన్నది. న్యాయం అనుసరించుడి, నీతిని అనుసరించు. నా రక్షణ సిద్ధంగా. నీవే విషయంలో ఇబ్బంది పడుతున్నావో, ఈరోజు ఎంతో జరగకపోవచ్చు. ఆధ్యాత్మికంగా మానసికంగా ఏ విషయంలో స్ట్రగుల్ అవుతున్నావో, ఏ విషయంలో విజయం లేకుండా ఉంటున్నావో, ఏ విషయంలో నువ్వు అపజయంతో మూలాడుతూ ఉన్నావో, దేవుడు అన్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నా రక్షణకు సిద్ధముగా ఉన్నది. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సిద్ధంగా ఉన్నది నేస్తానికి రక్షణ. ఐఎమ్ రెడీ టు గివ్ మై సాల్వేషన్. నా రక్షణ ఇక్కడ సిద్ధంగా ఉన్నా నేను. అందుకని ప్రత్యేక సమయంలో సిద్ధపడాలి. మనం స్వీకరించడం కోసం సిద్ధపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కనుక రక్షణ వచ్చుటకు సిద్ధం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, అనుగ్రహించిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పొందటానికి మనం సిద్ధంగా ఉన్నామా? తల్లి వంట చేసి పెడుతుంది, తినాలిగా. కొంతమంది ఈ మధ్యలో మరి తినటం కష్టమైపోతుందండి. పిల్లలకి చేసి పెట్టి తినరా బాబు అంటే ఏదో పెద్ద కష్టమైనట్టు. తినటం ఎంత కష్టమో, చేసి పెట్టేది వాళ్ళు, తీసుకొచ్చి పెట్టేది వాళ్ళు. ఈ కరువు, ఒక పక్క పనులు లేవు, ఒక పక్క ఉద్యోగాలు లేవు, ఒక పక్క ఆదాయం లేదు. అయినా నా పిల్లలు ఎట్లా బలహీనమైపోతారని చెప్పేసి అప్పులు తెస్తున్నారో, లేకపోతే ఆ వడ్డీకి తెస్తున్నారో, లేకపోతే బంగారం పెట్టి తెస్తున్నారో, ఏం పెట్టి తెస్తున్నారో పిల్లలకు తెలియదు. తెచ్చిపెట్టి కష్టపడి వడ్డీ పెట్టి తినాలంటే నాకొద్దు. ఏమాట నాకొద్దు. ఇంకొక విషయం అండి, ఏం తినాలి? ఎప్పుడు తినేదేగా, తినేది ఎందుకు? ఆరోగ్యం కోసమేగా. ఏమండి అంటే సిద్ధపడడం సిద్ధ విషయం. తల్లిదండ్రులు ఈ విధంగా ఆలోచన చేస్తామని పిల్లలు అంటారు. అలాగే రక్షణ సిద్ధంగా ఉన్నది ఈ భూలోకానికి. దేవుడి రక్షణ సిద్ధంగా ఉంది. మన సిద్ధంగా పడాలి కదా.
ప్రజలు ఎలా ఉందంటే ఇచ్చేదాన్ని తిరస్కరించే స్థాయిలో ఉంటున్నారు. తిరస్కరించకూడదు, రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకుంటే నీకు ఆరోగ్యం, బలహీనత వచ్చినా ధైర్యం నిలబడతావు. అది విషయం. చివరి విషయం చెప్పి ముగించి ఆశపడుతున్నాను. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చూద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయం విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. అనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో సిద్ధంగా ఉందని చెప్పాను నేను. ఎలా ఆ రక్షణ పొందుకోవాలి? క్లారిఫికేషన్ అని చెప్పాడు. సిద్ధంగా ఉంది. నువ్వెలా రక్షించబడతావు, నువ్వెలా నీతిమంతులు అవుతావు, నువ్వెలా పరిశుద్ధులు అవుతావు, నువ్వెలా ప్రభువును ఆరాధిస్తావు అంటే నువ్వు స్వీకరించవలసిన విధానం చెప్తుంది. ఎలా స్వీకరిస్తావు అంటే యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితోటి ఒప్పుకోవాలి. ఆయన నా ప్రభువు, ఆయన నా రక్షకుడు అని చెప్పి ఒప్పుకోవాలి. ఆయన నా కోసము ఇదిగో ఈ శిలువ వేయబడి మరణించంటే ఈ శిలువ కాదు, మన చర్చిలో శిలువ కాదు. అందరూ గుర్తులు పెట్టుకున్నాం. ఆ రోజు కొలగొత్తాలో యేసుక్రీస్తు ప్రభు వారు వేయబడిన శిలువలో నా కోసం ఆయన మరణించాడు, రక్తం చిందించాడు అని చెప్పేసి అని ఏం చేయాలి? విశ్వసించాలి. అలాగే చనిపోయినటువంటి ఆయన అలాగే లేడు, నాకులాగా మా పితరులాగా, అందుకని అది తిరిగి లేచాడు అని నీవు విశ్వసించాలి. హల్లెలూయా. అప్పుడే నీవు రక్షించబడతావు. అందుకని మోషే చేతులు పైకెత్తినప్పుడు ఏ విధంగా ఇశ్రాయేలుకు విజయం వచ్చిందో అలాగే యేసుక్రీస్తు ప్రభువు చేతులు చాటుతున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఒక్కరోజే ఎవరు మోషే చేతులు పైకెత్తింది, అహరోను ఊరులు ఆయన సపోర్ట్ చేసింది. ఆ ఒక్కరోజే అమాలేకీయులతో యెహోషువ యుద్ధం చేస్తున్న ఆ ఒక్కరోజు మాత్రమే. కానీ యేసుక్రీస్తు ప్రభువు దినమెల్లా చేతులు చాపి నీ కోసం ఆయన పిలుస్తున్నాడు. దినమెల్లా చేతులు చాపి ఆ చేతిలో రక్తము కారుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు, తలపైన మునిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన పిలుస్తున్నాడు. రండి, నేను మీకు కావలసిన నీతినిస్తాను, రక్షణనిస్తాను, మీకు కావలసిన పరిశుద్ధతనిస్తాను, రండి అని యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మన కోసం ఇంకా చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, విజయం పొందాలంటే ఏం చేయాలి? విజయం ఇవ్వటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు, దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవాలంటే మనం సిద్ధంగా ఉన్నామా? మనం సిద్ధపడితేనే విజయం, మనం సిద్ధపడితేనే విమోచన, మనం సిద్ధపడితేనే రక్షణ, మనం సిద్ధపడితేనే నీతి, మనం సిద్ధపడితేనే పరిశుద్ధత. లేకపోతే దొరకదు. నేను సిద్ధం చేశాను, నా రక్షణ మీకు ఇస్తాను. ఆ రక్షణ ఎలాగంటే మీరు యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానిస్తున్నారు. రండి, నేను ఇస్తాను. నీకు ఏది కావాలి? ఎక్కడ నువ్వు నలిగిపోతున్నావు, ఎక్కడ తిరిగిపోతున్నావు, ఎక్కడ రోజు రోజు యుద్ధం చేస్తున్నావు, నీ మనసులో, నీ హృదయంలో, నీ ఆలోచనలో ఎక్కడ యుద్ధం జరుగుతూ ఉంది, రా, దాని నుంచి విమోచిస్తాను నేను, విజయం ఇస్తాను నేను, నీకు కాపాడుతాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను బలపరుస్తాను. నిన్ను ఎంత గొప్ప ఆశీర్వాదాలు! ఈ ఆశీర్వాదాలు అవ్వాలంటే నీ ఉన్న స్థలంలో తల ఉంచి కళ్ళు మూసుకొని యేసయ్యా నాకు విజయం కావాలి, యేసయ్యా నాకు విమోచన కావాలి, యేసయ్యా నాకు జయము కావాలి. అందుకని నేను లోబడుతున్నాను, నేను సరెండర్ అవుతున్నాను, నేను నీ మాటలు ఒప్పుకుంటున్నాను. యెహోషువ సరెండర్ అయ్యాడు దేవుని మాటకి, మోషే సరెండర్ అయ్యాడు దేవుని మాటకి, అహరోను సరెండర్ అయ్యాడు దేవుని మాటకి, గురు సరెండర్ అయ్యాడు దేవుని మాటకి. వారందరూ సరెండర్ అయిన దాని చేత దేవుడు ఊరకనే ఉన్న ప్రజల కోసం యుద్ధం చేశారు, ప్రజలను రక్షించి కాపాడుకున్నాడు, అమాలేకులను తుత్తెనియులుగా చేశాడు. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం ఉందో దేవుడు తుత్తెనియులుగా చేయాలంటే నీవు దేవునికి సమర్పణ చేసుకో, నీవు దేవునికి నీ హృదయాన్ని సమర్పణ చేయి. యేసుక్రీస్తు ప్రభువుని హృదయమందు విశ్వసించిన తల వంచండి, కళ్ళు మూసుకున్న ప్రార్థనలో ఉన్నాం. ఆలోచించండి, ఒకే ఒక నిమిషం. నీకు విజయం వచ్చిందా లేదా? విజయం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నా విజయం పొందాలి అంటే ఇది ఒక ప్రత్యేకమైన సమయంలో
నీ ముందు యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. అయ్యో నా కుమార్తె నలిగిపోతుంది, నా కుమారుడు నలిగిపోతున్నాడే, నా బిడ్డలో వేదన పొందుతున్నారే, నేను విమోచించాలని ఆశపడుతున్నాను. ఎవరు ప్రభువాని వస్తారు, ఎవరు నా ప్రభువాను రక్షించుకుని వస్తారు, ప్రభువాను విమోచించుకుని వస్తారో ఆయన మిమ్మల్ని ఆహ్వానించడమే కాదు, హత్తుకుంటాడండి. ఆయన ఎత్తుకుంటాడండి మిమ్మల్ని. ఆయన చేతులు ఉంచి ఆశీర్వదిస్తాడండి. నీకు ఆశీర్వాదాలు కావాలా? ఆయనకు ఒక్కసారి నీ జీవితాన్ని సమర్పణ చేయి. అందుకని ప్రత్యేక సమయంలో జయం పొందాలంటే, విజయం పొందాలి అంటే ఇచ్చే దేవుడు ఎదురుగా ఉన్నాడు. తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నావా? ఆలోచించి చెప్పిన మాటకు లోబడ్డాడు, చెప్పిన ప్రకారం చేశాడు యెహోషువ. యెహోషువ చెప్పిన ప్రకారం దేవుని కరం తీసుకొని వచ్చాడు కొండపైకి మోషే. అయ్యో నాయకుడు ఇబ్బంది పడుతున్నాడే, చేతులు నొప్పుతో బాధపడుతున్నాడే, ఆ చేతుల పైన ఉండలేకపోతున్నాయే, ఆయన కూర్చోబెట్టాలి ఒక ఎత్తైనటువంటి స్థలంలో, ఒక రాయి పైన కూర్చోబెట్టి. అప్పటికీ చేతులు నిలబడతలేదు. ఒకరిని ఒకరు మాట్లాడుకున్నారు. ఊరు నేను ఆయన సపోర్ట్ చేద్దామా పాస్టర్ గారికి? నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన అహరోను మోషే కంటే పెద్దవాడు, ఆయనను అక్కడి చిన్నవాడికి ఏది పరిచయం చేసిన అనుకోలేదు యెహోషువ. అహరోను ఆయన దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడు, నాయకుడు. ప్రజలను కాపాడాలంటే నేను నా వయసును చూడకూడదు, నేను నా పెద్దరికాన్ని చూడకూడదు, నేను ఈ సమయంలో సపోర్ట్ చేయాలి. ఇట్ ఈజ్ మై డ్యూటీ టు సపోర్ట్ అవర్ లీడర్స్, టు సపోర్ట్ అవర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులకు నేను సపోర్ట్ చేయాలి. అందుకని విజయం వచ్చిందండి. కనుక నీ పెద్దరికాన్ని పక్కన పెట్టు, నీ ఆహాన్ని పక్కన పెట్టు, నీ కోపాన్ని పక్కన పెట్టు, నీ తాపాన్ని పక్కన పెట్టు, దేవునికి వ్యతిరేకమైన ఏమున్నాయి పక్కన పెట్టి యేసయ్యా చాలు, నా ప్రభువానికి నోటితో ఒప్పుకోచాలు. యేసు ప్రభు నోటితో ఒప్పుకుంటే నీలో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి, దీవించబడతావు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతులైన దేవా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మాతో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘాలలో వేదన ఉంది, కుటుంబాలలో బాధలు ఉన్నాయి, మందిరానికి రాలేకపోతున్నామని కృష్ణ ఉన్నది. ఈ యూట్యూబ్ ద్వారా చూడటానికి అవకాశాలు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దినాహారం లేకుండా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఉన్నాయి. కనుక ప్రభువా, కొన్ని పరికరాలు, కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక, వర్తమానం వినలేక ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు అనేక మంది ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా కానీ మార్చి మాసం మొదలుకొని నేటి వరకు కూడా ప్రభువా, మమ్మల్ని మర్చిపోనందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని విడిచిపెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని వాక్యంతో బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఈ విధంగా ప్రభు స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రత్యేకించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. విజయం పొందాలంటే అది మా చేతుల్లోనే ఉన్నది. అది ఇచ్చేది మీరు తండ్రి, మీకు స్తోత్రాలు. కనుక మీకు అసాధ్యమది ఏదీ లేదు తండ్రి. మీకు వందనాలు. యెహోవాయే మీ పక్షంగా యుద్ధం చేయను, మీరు ఓరంగా చూడండి. మేము మీ మాటకు లోబడాలి, మీరు చెప్పింది చేయాలి ప్రభా. మీకు స్తోత్రాలు. ఆ మనసు, నా హృదయాన్ని మా ప్రజలకు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆశతో ఎదురు చూస్తున్నాం. త్వరలో తలుపులు తెరవబడకపోతాయా? లోపలికి రాలేకపోతామా? వచ్చి ఆరాధించలేక ఎదురు చూస్తూనే 6 మాసాలు గడుస్తున్నాయి. ఒకసారి ప్రభా కనికరించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి స్థలాలు తిరగబడుతున్నాయి, అనేక స్థలాలు ప్రభా మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ మందిరాలు మాత్రమే తెరవబడటానికి అనుకూలించట్లేదు. ఇంకా ప్రార్థన చేస్తున్నాం. అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి ప్రభా ఆమోదించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మందిరములో ఉన్న ప్రజలు దేశాల కోసం ప్రార్థన చేసేవారు. మందిరములో ఉన్నటువంటి సేవకులు కుటుంబాల కోసం, దేశ నాయకుల కోసం, ఈ భయంకరమైన వైరస్ల కోసం కన్నీళ్లతో ఏడ్చి రోధించి ఉపవాసముని ప్రార్థన చేసేవారు. కానీ 6 మాసాల నుంచి ప్రభా ప్రజలను మందిరాలను రానియకుండా ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎంతో వేదన ఉన్నది. అన్నీ అనుమతిస్తున్న గవర్నమెంట్ ప్రార్థించడానికి అనుమతించట్లేదు.
ప్రార్థించే స్థలానికి రావడానికి అనుమతించట్లేదు. హృదయ వేదనతో ప్రార్థన చేస్తున్నాం. కనికరించమని చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని వైరస్ నుంచి ప్రభావం విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రజలను ఒకసారి కనికరించి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి యేసయ్యా, మీరు తప్పితే మాకు ఎవరు లేరు. ఈ లోకంలో అందరికీ సహాయం చేసేవారు ఉన్నారు, వ్యాపారస్తులు చూసేవారు ఉన్నారు, లోకంలో పని చేసుకునేవారు చూసేవారు ఉన్నారు, అందరికీ చేసేవారు ఉన్నారు. కానీ మందిరాలను సహాయం చేసేది, సపోర్ట్ చేసేది, ఆదుకునేది, ఆదరించేది మీరు తప్పితే ఇంకెవరు లేని లోకంలో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రజలు ప్రభు ఎంతమంది ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆశ కలిగిన ప్రాణాలు తృప్తిపరిచే దేవుడి కనుక ప్రార్థన చేస్తున్నాం. రక్షణ ప్రభు ఎవరో సిద్ధంగా ప్రార్థన చేస్తున్నాం. దయచేసి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని రక్షించండి, మా రాష్ట్ర ప్రజలను రక్షించండి. వైద్య వృత్తి చేస్తున్నటువంటి వైద్యులను వారి సిబ్బందిని దీవించండి. పోలీస్ డిపార్ట్మెంట్ని దీవించండి. అలాగే శానిటరీ డిపార్ట్మెంట్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభు స్కూల్ ఓపెన్ అవ్వక, పిల్లలు స్కూల్ పంపించలేక, అదే సమయంలో ఆన్లైన్లో క్లాసులు అటెండ్ అవ్వలేక అనేక ఇతర ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆర్థికంగా ప్రభు ఎంతో సతమతమై నలిగిపోతున్న పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడు 56% ప్రజలు ప్రభు 3 కోట్ల ఆహారం తినలేని పరిస్థితుల్లో ఉన్నారనే సర్వే తెలియజేస్తుంది. ఉన్నవారు సంపన్నులు ప్రభు ఎలాగైనా ఆనందించగలరు. కానీ పేదరికం ఉన్న ప్రజలు 56% ప్రజలు 3 కోట్ల ఆహారం తినలేక, తన బిడ్డలకు ఆహారం పెట్టలేక, నిత్యావసర వస్తువులు చూపించలేక, ఇవ్వలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. సర్వేలే తెలియజేస్తున్నాయి. కనుక అలాంటి వారి కోసం వేదనతో ప్రార్థన చేస్తున్నాం. ఆదరించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి, పోషించండి, సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక దయచేసి మా ప్రజల పట్ల కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలు బలపరచండి, అనారోగ్యస్తులను ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివాహాలు జరుపుకుంటున్న ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటితో ఉండమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. వాళ్ళు ప్రత్యేకించి ప్రభా 3వ తేదీ జీవన వివాహం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల యొక్క వివాహాన్ని ఘనంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నేను ప్రభు ఈ సమయంలో మాతో ప్రభు ఇప్పుడు ఉన్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డలను దీవించండి. ఏ కష్టంలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా ఈ ప్రార్థన ద్వారా వారు మేలుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ వర్తమానం ద్వారా బలపడకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ధైర్యపూర్వకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా సేవ చేస్తున్న ప్రతి సేవకులను దీవించండి, క్రైస్తవ సంస్థలను దీవించండి. మేము చేస్తున్నటువంటి ప్రభా ఈ మహారక్షణ సైన్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇంటర్నేషనల్ సాల్వేషన్ ఆర్మీని లీడర్స్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నేషనల్గా ఉన్నటువంటి సేవకులను వారి యొక్క సేవా కార్యక్రమాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో ఉన్నటువంటి 6 రాష్ట్రాల్లో రాష్ట్రీయ నాయకులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ సీట్లో ఉన్నటువంటి ప్రభా రెండు కమాండర్ గారిని, నమ్ము గారిని, వారి సిబ్బందిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చెన్నై మండలాన్ని, మండల నాయకులను, వారి సిబ్బందిని, వారి యొక్క ఉద్యోగస్తులను, సంఘాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. ఈ విధంగా ప్రభు మీ మందిరంలోకి రావడానికి మాకు ఇచ్చిన అనుమతిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఇంతవరకు మాకు ఉన్న స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిళ పొందని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ యొక్క ప్రభావం మైకి సరాపిస్తూ ఏసునామమును ప్రార్థించిన వారి మరియు వేడుకొచ్చున్నాం తండ్రి. అందరు కలిసి ప్రభు ప్రార్థించారు. పరలోక మందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకములు ఎలాగో అలాగే గాక. మా అనుదినాహారము దయచేయము, మన అపరాధం చేయవారు క్షమించిన ప్రకారం క్షమించు, మన సగలైతే తప్పించు, రాజ్యము శక్తి మహిమానుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవులు స్థాపన చేయడం ఒక్కొక్కరికి వినుచున్న ప్రతి వారికి ఈ వర్తమానం ద్వారా ఒక తీర్మానం చేసుకుని దేవునికి వారి హృదయాలు సమర్పించుకున్న ప్రతి ఒక్కొక్కరికి, దేశానికి, దేశ ప్రజలకు ఆయన సదాకాలం తోడుగా ఉండి కాపాడు నడిపించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ వందనాలు.